హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 13 నుంచి 15 వరకు నేను చదువుతున్నాను. 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదునద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉండరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకుగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకొని వచ్చిరి. ఇక్కడ సందర్భం ఏంటంటే ఫిలిష్తీయులు రెఫాయిము లోయలో దండులాగా దిగి ఉన్నారు. ఈ ఫిలిష్తీయులు అంటే మనకి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన గొలియాతు ఎవరైతే ఫిలిష్తీయుడు, గొలియాతుని దావీదే జయించాడు. తన బాలుడుగా ఉన్నప్పుడు జయించాడు. ఇప్పుడు ఈయన పెద్దవాడే, ఈయనకి అధికారం ఉంది. అయినా మరలా అదుల్లాము గుహ దగ్గర కొన్ని పరిస్థితులను బట్టి దావీదు ఉన్నప్పుడు మరలా ఈ ఫిలిష్తీయుల దండు వాళ్ళు రెఫాయిము లోయలోనికి మరలా వచ్చి ఉన్నారు. ఆయా ఏరియాస్లో ఉన్నప్పుడు దాంట్లోనే ఈ బెత్లెహేము కూడా అటాక్ అయ్యి ఉంది, వాళ్ళ ఆక్యుపేషన్లో ఉంది. ఈ ఫిలిష్తీయులు అక్కడంతా అదే మాటు వేసి ఉన్నారన్నమాట. అదంతా దిగారు, వాళ్ళ దండులో దిగారు. వీళ్ళని అంటే వీళ్ళని ఎలా అయినా సరే మరలా అస్తమాను అటాక్ చేయడమే వాళ్ళ పని. ఎన్నిసార్లు దావీదు వాళ్ళ మీద జయం పొందినా సరే మరలా అటాక్ చేస్తూనే ఉంటారు. ఫిలిష్తీయుడు ఎలాంటి వాడంటే అసలు సిగ్గులేని వాడు అనమాట. వాడు మనకు తెలుస్తుంది. ఫిలిష్తీయుల గురించి చూసినప్పుడు సిగ్గుపడరు వాళ్ళు, సిగ్గులేదు. ఎప్పుడు చూసినా నోట్లో దుర్భాషలు ఉంటాయి అన్నమాట. వాళ్ళకి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనకి గొలియాతు తర్వాత ఎంతమంది ఫిలిష్తీయులను చూసినా వాళ్ళందరూ ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. చెడ్డ మాటలు నోట్లో ఉంచుకుంటారు, చెడ్డ బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దేవతలతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ దేవత పేరు మీదన మన దేవుణ్ణి శపిస్తూ ఉంటారు అన్నమాట. శాపవచనాలు ఎక్కువ వస్తూ ఉంటాయి వాళ్ళ నోట్లోంచి. అసలు అంటే మంచి వాళ్ళు అసలు కానే కారు. వాళ్ళు యుద్ధనీతి ఫాలో అవ్వరు. సంచార జీవులు తిరుగుతూ ఉంటారు, యుద్ధం చేస్తూ ఉంటారు. ఎక్కడ దొరికితే అక్కడ రాజనీతి లేకుండానే గొప్పగా అంటే దోచుకుంటూ ఉంటారన్నమాట. అది ఫిలిష్తీయుల యొక్క స్టోరీ. మంచివాళ్ళు కానే కారు అని చెప్పడానికి అనేక చోట్ల అనేక ఆధారాలు. ఇప్పుడు వాళ్ళు మంచివాళ్ళు కాదు అనుకోవడానికి మనం ఏం చూపించాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు అక్కడ దండు దిగి ఉన్నారన్న సంగతి తెలుసు. దావీదు దగ్గర 30 మంది బలాఢ్యులు ఉన్నారంట ఆయన సైన్యంలో. ఆయన సైన్యం అంతటిలోని 30 మంది ఎవరంట బాగా శ్రేష్ఠులు, బలాఢ్యులు. ఒకడు అలా నుంచే పెడితే 800 చెయ్యి తిమ్మిరెక్కే వరకు చంపేస్తాడంట ఒక్కొక్కడు. అక్కడే ఉంది మీకు 23 అధ్యాయం. ఇంటికి వెళ్ళాక, ఇక్కడ కాదే, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. చెయ్యి తిమ్మిరి పట్టే వరకు చంపుతాడు అనమాట. ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఆ స్టోరీ అంతా కూడా మీరు చదువుకోవచ్చు. 23వ అధ్యాయం మీరు స్టార్ట్ చేస్తే ఒక్కొక్క వ్యక్తి యొక్క శూరత్వము వీరత్వము కనబడుతుంది అక్కడ. ఒకడికి ఇంత టాలెంట్ ఉందంటే ఒకడికి ఇంకో అంత టాలెంట్ ఉంది. ఈయన ఇలాంటి టాలెంటెడ్ అంటే ఆయన అలాంటి టాలెంటెడ్ అని వాళ్ళ గురించి అలా రాయబడి ఉన్నాయి. 30 మంది బలాఢ్యుల పేర్లు కూడా 23వ అధ్యాయం 24 నుంచి మీరు చూస్తే 30 మంది పేర్లు కూడా రాయించేసి ఉంచారు అక్కడ. పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచారు. ఇంక 23 అంతా చదువుకోండి, అంతే మీకు సరిపోద్ది కదా. 23వ అధ్యాయం అంతా చదువుకుంటే 30 మంది బలాఢ్యుల పేర్లు కూడా అక్కడ రాయించి. అయితే ఈ 30 మందిలో కూడా ఇంకా శ్రేష్ఠులు ముగ్గురంట. వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయన్నమాట. అదే నేను ఇందాక చెప్పానే, అలాంటి బలాఢ్యులు దావీదు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు చాలా మంచివాళ్ళు, రాజు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు రాజు గురించిన జరిగించినటువంటి యుద్ధాలలో చాలా ప్రాముఖ్యమైన పాత్రని పోషించిన వాళ్ళు ఏం చేశారు, ఒకరోజు ఈయన అదుల్లాము గుహ దగ్గర ఉన్నప్పుడు, ఆయన దుర్గంలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చారంట. వచ్చినప్పుడు దావీదు అన్నాడు, ఏంటి వీళ్ళందరూ మరలా అటాక్ చేయడానికి ఇదంతా ఆక్యుపై చేసి ఉన్నారు. ఈ బెత్లెహేము కూడా అక్కడ ఆక్యుపేషన్లో ఉంది. కాబట్టి నాకు ఏమనిపిస్తుందంటే బెత్లెహేములో ఉన్నటువంటి బావి నీళ్లు తాగాలనిపిస్తుందయ్యా, ఏంటో కానీ అన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరి అండర్లో ఉంది ఆ బెత్లెహేములో ఉన్న బావి? ఫిలిష్తీయుల అండర్లో ఉంది. ఫిలిష్తీయుల అండర్లో ఉన్నటువంటి బావి నీళ్లు తాగాలని కోరిక కలిగిందంట మన రాజుగారికి. అంటే నీళ్ళు ఎక్కడైనా ఉంటే దాహం తీర్చుకోవడానికి ఏ నీళ్ళైనా ఒకటే. బెత్లెహేములో ఉన్నటువంటి నీళ్ళే నాకు తాగాలనిపించింది. ఎందుకని, దావీదంతా చిన్నప్పుడు తిరిగినటువంటి ప్లేస్, అక్కడి నుంచే తెప్పించుకుని తాగుతాడు అనుకుంటా, మరి మనకు తెలియదు. ఆయన
ఆ యొక్క డిస్టిల్ వాటర్ అనుకొని అక్కడ నుంచి తెప్పించుకుంటాడో తెలియదు, టేస్టీ వాటర్ అనుకుంటాడో తెలియదు, లేదంటే అలవాటు చెప్పున అక్కడ నుంచే వాటర్ సప్లై చేసుకుంటాడా ఆయన తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళ ఆక్యుపేషన్లో ఉన్న కారణంగా చాలా రోజుల నుంచి తాగట్లేనట్లుంది. ఆ నీళ్లు తాగాలని ఉంది, ఏదో అలా కోరిక కలిగింది అన్నాడట. అనగానే ఎవరైనా ఏమనుకుంటారంటే మనలాంటి వాళ్ళందరూ ఇంకా నయ్యం, ఇంకేమన్నా చెప్పలేదు. అక్కడ ఫిలిస్తీన్లు అంతా దండుగా అక్కడ ఆక్యుపై చేస్తుంటే నీళ్ళు ఇక్కడ బోళ్ళు ఉన్నాయి, తాగట్లేదు కానీ అక్కడ నీళ్ళు తాగాలనిపించింది అంటే ఈయనకి అని మనలాంటి వాళ్ళమైతే అనుకుంటాం. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే రాజుకి ప్రాణం పెట్టేటువంటి వాళ్ళు. దావీదు ఎన్ని కష్టాలైతే పడ్డాడో, వాళ్ళ కోసం ఎంత శ్రమ అయితే అనుభవించాడో, దావీదు ఎంతగా ప్రేమించాడో ప్రజల్ని, దేవుని యొక్క బిడ్డల్ని, వారు కూడా దావీదుని అంతే ప్రేమించారు. ఎప్పుడైనా అంతే కదా, మనం ఏం విత్తుకుంటామో అదే కోసుకుంటాం. కానీ రోజులు అలా లేవు. సేవకులు మీకోసం ఎంత ప్రాణం పెట్టినా, మన రాజు అయినవాడు, ఒక మంత్రి అయినవాడు ఎన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు మరలా వెన్నుపోటు పొడిచేలాగే. ఎందుకంటే అంత్య దినాలు ఇవి. అంత్య దినాలలో ప్రేమలు చలారిపోయాయి. ఎవరైతే ఎక్కువగా సహాయం చేశారో వాళ్ళకే వెన్నుపోటు పొడిచేటువంటి దినాలు ఇవి. ఆ దినాలు అలా కాదు. దావీదు నిజంగా 30 మంది అధిపతులు కూడా దావీదు వెన్నును అంటుకుని ఉన్నవాళ్ళు, వాళ్ళు సింహాల వంటి వాళ్ళు. అయితే అందరికీ అనిపించలేదు, కానీ ఈ ముగ్గురు మాత్రం చాలా ఇష్టపడ్డారంట. ఇష్టపడి మన రాజు వాటర్ తాగాలనుకుంటున్నాడు, బెత్లెహేములో ఉన్న వాటర్ తెచ్చేద్దామా అనుకున్నారట. అంటే తెచ్చేద్దాం, నేను రెడీ అన్నాడంట. ఒకడు ముగ్గురు రెడీ. వాళ్ళు ముగ్గురు బయలుదేరి బెత్లెహేములో ఉన్నటువంటి ఆ బావి దగ్గరికి వెళ్ళాలంటే అడుగుకి ఫిలిస్తీన్లు ఉన్నారు అక్కడ. అడుగడుగుకి ఫిలిస్తీ సర్దార్లు ఉన్నారు అక్కడ. ఆ ప్లేస్ అంతా ఆక్యుపేషన్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేయాలా, చాటుగా వెళ్ళాలి. యుద్ధానికి వెళితే మొత్తం 30 మంది వెళ్ళిపోతారు దండంతా. యుద్ధానికి వెళ్ళట్లేదు వీళ్ళు, చాటుగా వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అలా వెళ్ళాలంటే దొంగచాటుగా వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే వాళ్ళ కళ్ళు కప్పాలి. అలా వెళ్ళాలంటే సిట్యుయేషన్ అక్కడ ఎలా ఉందో చూసుకోవాలి. అలా వెళ్ళి నీళ్లు తేవాలి అని అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి రావాలి, వేగు చూడాలి. ఎక్కడెక్కడ ఎవడున్నాడో చూడాలి, అంతే కదా. ఎక్కడ మాటుగాండ్రున్నాడో తెలీదు. మొత్తానికి ముగ్గురు బయలుదేరి వెళ్ళాడు. మరి అక్కడ ఎలా జరిగిందో మనకు తెలీదు. ఒకడు వెళ్ళి వెనకాల నుంచి కళ్ళు మూసాడో తెలియదు, గొంతు మూసాడో తెలియదు, నోరే నొక్కేశాడో తెలియదు. అక్కడ ఆ ప్లేస్లో పహారా ఉన్నటువంటి వీరులందరినీ చంపేశారండి వీళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఎలాగా ప్లాన్ చేసుకున్నారో, ఎవరిని ఎలాగా మేనేజ్ చేశారో తెలీదు. ఒకడు మళ్ళీ ఒకడిని చంపుతూ ఉంటే, లేదంటే ఒకడిని చూసుకుంటూ ఉంటే ఇంకొకటి నీళ్లు చేదాలి, అంతేనా? ఏదైనా రివర్ ఏంటి ఇలా తీసుకెళ్ళి ఇలా ముంచుకొని వచ్చేయడానికి? అది నీళ్లు చేదాలి. అక్కడ ఒకడు నీళ్లు చేదాలి, ఆ నీళ్లు ఒకడు పట్టుకోవాలి, ఇంకొకడిని చూసుకోవాలి, చంపాలి. ఏం చేశారో తెలియదండి. వాళ్ళు మాత్రం సక్సెస్ అయిపోయారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. మనసు ఉంది వాళ్ళకి. మా రాజు కోరికను మేము తీర్చాలి, మా రాజుని మేము సంతోషపెట్టాలి. అలా అనుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే వీరులు, వాళ్ళు శూరులు. ప్రాణాలు సహితము పోయినా పర్వాలేదు, మేము త్యాగం చేస్తాం మా రాజు కోసం. ఏమన్నా రాజు ప్రాణం కోసం కాదు, అక్కడ రాజు సంతోషం కోసం. ఇక్కడ గమనించాలి మీరు, రాజు ప్రాణం కోసం అండి. రాజు ప్రాణం కోసం కాదు, ఈ తాగకపోతే నేను చనిపోడు. ప్రాణం కోసం ఇచ్చేశారంటే నో ప్రాబ్లం, అక్కడ ఒక అర్థం ఉంది. ప్రాణం కోసం కాదు, ఆనందం కోసం, రాజుని సంతోష పెట్టడం కోసం, రాజుని ఘనపరచడం కోసం, రాజు కోసం మేము ఏమైనా చేస్తామని ప్రూవ్ చేసుకోవడం కోసం రాజుని వాళ్ళు ప్రేమిస్తున్నారండి. ఇంకా ప్రేమిస్తే అలా ఉంటుంది, ఇంక చెప్పడానికి వీలుండదు. ప్రేమిస్తే ప్రాణం పెడతాం అంతే, అలాగ. కానీ వీళ్ళు పౌరుషము కలిగి పోతే పోయాయి మా ప్రాణాలు, అయినా ప్రాణాలు పోతాయని అనుకోలేదు వాళ్ళు. మనం ఏదైనా చేసేయగలం అనుకున్నారంతే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి విశ్వాసం వాళ్ళకి చాలా గొప్పది. వాళ్ళు భయం లేని వాళ్ళు, భయం లేదు వాళ్ళకి. దేవుడు కూడా మనకు అదే చెప్తున్నట్లున్నారు. చెప్పారు ఎప్పుడైనా? ఏమని? దేనికి భయపడాల్సిన అవసరత లేదు, ఎల్లవేళలా జయం మీదే. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు భయపడకండి. పిరికితనపు ఆత్మని నేను మీకు ఇవ్వలేదు. నేను ఎంత మాత్రం మిమ్మల్ని పిరికివారిగా చూడాలని అనుకోవడం లేదు, మీరు ధైర్యవంతులుగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎల్లప్పుడూ పౌరుషము గలవారే క్రీస్తునందు మీరు ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ప్రతి చిన్న విషయానికి పడిపోయేవారుగా ఉండొద్దు, పౌరుషం గలవారే ఉండండి. ఈ విషయాలన్నీ కూడా దేవుడు చెప్పాడే, అవే ఫాలో అవుతున్నారు వాళ్ళు పౌరుషంగా వెళ్ళారు. ఓడిపోతామని అనుకోలేదు వాళ్ళు. అసలు ఇంకా వాళ్ళు ఏమనుకుని వెళ్ళారో అది చేశారు అంతే. మొత్తానికి నీళ్లు పట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు మన రాజుగారి ముఖంలో చాలా ఆనందం చూడాలి అనుకుంటూ వచ్చారు.
తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చారు. రాజుగారు షాక్. మీ ప్రాణాలకు వడ్డీ, మీ ప్రాణాలను లెక్క చేయకుండా, ఇది మీ రక్తపు నీరు, ఇది మామూలు నీరు కాదురా బాబు, ఇది మీ రక్తమే తప్ప నీరు కాదన్నాడు రాజు. అమ్మో, ఇది నేను ఎలా తాగుతాను? మీరు చనిపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు, మీరు లేకపోతే నా పరిస్థితి ఏంటి? అసలు ఇది మీ రక్తం, ఇది నీళ్లు కాదని చెప్పి, నాకొద్దు బాబు, నేను ఇవి తాగలేను, మీరు ఎంత కష్టపడి చేశారు కానీ నేను ఇవి త్రాగలేనని యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆ నీటిని యెహోవా సన్నిధిలో వంపేశాడంటండి రాజు. హల్లెలూయా. ఆ నీటిని యెహోవా సన్నిధిలో, అంటే వీళ్ళిద్దరి యొక్క బాండింగ్ ఎలా ఉందో చూడండి. భలే తెచ్చారు, గుడ్ రా, గుడ్, కీప్ ఇట్ అప్ అనుకుని తాగేశాడా? మనం అది మన రాజులైతే అలా, అంతే కదా. మనం జనరల్గా మాట్లాడుకుందాం అలా. భలే తెచ్చేసారే, భలే తెచ్చేసావు నువ్వు, నేను ఇది కావాలనుకున్నాను, ఈరోజు భలే తెచ్చేసావే. ఇది మనం కదా. దాని వెనకాల శ్రమ, దాని వెనకాల త్యాగం, దాని వెనకాల ప్రేమ గుర్తు రావాలి. మీరు తీసుకొచ్చేటువంటి అర్పణలు కూడా దాని వెనకాల త్యాగం, దాని వెనకాల మీ కష్టం, దాని వెనకాల మీ చెమట గ్రహించిన వాడై ఉండాలి సేవకుడు. ఇక్కడ రాజు కూడా అది గ్రహించాడు. అక్కడ గ్రహించినప్పుడు వెంటనే నేను ఇది ఎలా తాగుతానయ్యా, నేను తాగలేనని చెప్పి ఆ మాట చూస్తారా మీరు? ఇక్కడ 16వ వచనం చూడండి. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి, చూడండి ఫస్ట్ కూడా వే క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఇలా వెళ్ళిపోతే అక్కడ తోడేసేది ఏది కూడా లేదు. దారి చేసుకొని వాళ్ళు వెళ్ళి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా? చూసారా, అసలు ఆ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? ప్రాణాలకు తెగించి నా కోసం నీళ్లు తేడానికి వెళ్ళారా? అలాంటి నీళ్లు నేను తాగుతానా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యము చేసిరి. హల్లెలూయా. దేంట్లోంచి ఈ పాఠం ఏం నేర్చుకుందాం ఈరోజు? మన రాజు, ఇక్కడ దావీదు కాదు, మన రాజు, మన దేవుడు. మన దేవుని కొరకు శూరకార్యాలు చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం. అంతే తప్ప మీరు ఇది చెయ్యండి అని ఎక్కడ రాసింది అంటే ఎక్కడ రాసిలేదు. రోజు ఇలా కూర్చోండి అని ఎక్కడ రాసిందో చెప్పండి అంటున్నారు కొంతమంది. ఉపవాసాలు ఉంటే గ్యాస్ట్రిక్లు వచ్చి చచ్చిపోతారు, ఏంటి ఆ ఉపవాసాలు అంటున్నారు, అదంతా కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ అయిపోయినాయి, ప్రజలు ఇలా చంపుకు తినేస్తున్నారేంటి ఈ పెంతెకొస్తోళ్ళు, ఇవన్నీ చేయమని ఎక్కడ రాసున్నాయో చూపించండి నాకు అంటున్నారు ఒక సేవకులు. అంత్య దినాలలో ఎలాగ డివియేట్ అయిపోతుందంటే భక్తిని సులభతరం చేసేస్తున్నారు అన్నమాట. ఏం చేయక్కర్లేదు, మీరు అసలు ఉపవాసము ఉండక్కర్లేదు, అధికంగా ప్రార్థన చేయక్కర్లేదు, అధికంగా వాక్యము చదవక్కర్లేదు. బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి థియాలజీ చదివేసి సర్టిఫికెట్ తెచ్చేసుకుంటే మీరు జ్ఞానవంతులు అన్నమాట. అక్కడికి అందరూ అలా చదువుకుని ఉండండి అంతే. చదువులేని వాళ్ళలాగా ఉంటారు, మీకు ఏం తెలుస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ప్రభువు కొరకు కష్టపడడానికి ప్రజలను అలౌ చేయట్లేదు, కానీ సుఖవంతమైనటువంటి ప్రయాణం అన్నమాట జరిగిపోవాలి మనకి. ఇక దేవుడు ఎందుకయ్యా మరి మనకు ఉన్నాడు అని అంటే, మీకు అవసరతలు తీర్చడానికి. మరి మీకు అప్పు తీరాలంటే దేవుడు కావాలి, మీకు పిల్లలు పెళ్లి కావాలంటే దేవుడు కావాలి, మీకు పిల్లలు పుట్టాలంటే దేవుడు కావాలి. ఇక్కడికి వచ్చారంటే మీరు కార్యాలు అయిపోవాలంతే. ఇన్ని రోజులు వచ్చాను కదా ప్రభా, చెయ్యి, మా అమ్మాయిని పాస్ చేసేయి, మా అబ్బాయిని చదివించేయి. దేనికి దేవుడయ్యా అంటే ఇవన్నీ చేయడానికి అనమాట అండి. అంతే తప్ప దేవుణ్ణి సంతోష పెట్టాలి అనే కాన్సెప్ట్ కంప్లీట్గా మర్చిపోయింది క్రైస్తవ్యం. దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఈరోజు నేను వచ్చానని ఎవరైనా భావిస్తున్నామా? నేను దేవుణ్ణి సంతోష పెట్టడానికి వెళుతున్నాను. ఆయనకి ఇష్టం నేను ఆయన సన్నిధిలో కనపడడం, ఆయన సన్నిధిని నేను నాట్యం ఆడడం ఆయనకి ఇష్టం, ఆయన సన్నిధిలో నా చేతులెత్తి ఆరాధించుట ఆయనకి ఇష్టమయ్యా, అందుకే వెళుతున్నాను నేను. నా దేవుడు సంతోషంగా ఉండాలి, నా దేవుడు సేద తీర్చబడే స్థలముగా మా సంఘం ఉండాలి, మా దేవుడు మా సంఘాన్ని చూసి సంతోషించి ఉద్యానవనమా అని పిలవాలి. అందుకే మా ఉద్యానవనంలోనికి నేను రోజు వెళుతున్నా, నా దేవుణ్ణి ఆనందపరచడానికి వెళుతున్నాననే కాన్సెప్ట్ అస్సలు విశ్వాసులకి రానివ్వడం లేదు. ఎన్నో దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మన దగ్గరికి వచ్చి ఉల్లసించినట్లు, ఆనందించినట్లు, సేద తీర్చబడినట్లు, ఈ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పినట్లు, సువాసన గల వనంగా మార్చినట్లు దర్శనాలు వస్తూ ఉంటాయి. మీలో కొందరు కూడా ఉన్నాయి కాబట్టి 21 రోజుల్లో దేవుడు అనేకులకు కృపావరాలతో అలంకరిస్తున్నానని చెప్పారు రాత్రి. మీరు రిసీవ్ చేసుకోవాలి, దాని మీద ఆశపడాలి.
కేవలం సమస్యలు తీరిపోవడానికి కాదు ఇక్కడికి వచ్చేది, తీరాపోతే నీరసించుకుపోవడానికి కాదు వచ్చేది. ఇక్కడికి వచ్చి వాటి కోసం గోల చేసేది కాదండి. మనం వచ్చేది దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం. ఎందుకంటే మనము చేరాల్సిన గమ్యం అంటూ ఒకటి ఉంది. ఆ నిత్యరాజ్య వారసులముగా, ఇక్కడ పరదేశులముగా, ఇక్కడ మనము ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులముగా, ఇది నిబంధన జనులముగా ప్రజలకు కనబడుతూ మనము ఇక్కడ చేయాల్సిన పనులు చేస్తూ మన రాజుని కూడా ఘనపరుస్తూ ఉండాలి. నన్ను ఘనపరిచిన వారిని ఆయన ఏమన్నాడు? నన్ను ఘనపరిచిన వారిని నేను. మరి నువ్వు ఘనపరచబడాలంటే నువ్వు ఆయన ఘనపరచాలని మర్చిపోతున్నావు, అవసరతలు తీరాలని కోరుకుంటున్నావు. ఘనపరచడం ఎలా ఘనపరచాలండి ఆయన్ని? నేను బాగా తయారైపోయి 100 నగలు వేసుకొని పట్టు చీరలు కట్టేసుకొని చూసావా మా దేవుడు ఎలా ఆశీర్వదించాడు అండమా ఘనపరచడం అంటే? కొందరు ఇలా భావిస్తారు. కొందరు ఇలా రథములను బట్టి గుర్రములను బట్టి వారు అతిశయపడతారంట. నేనైతే నా దేవునిని బట్టి అతిశయపడతాను. హల్లెలూయా. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ నగలు కాదు చెప్పాల్సింది, నీ చీరలు కాదు చెప్పాల్సింది, నీ యొక్క ఇల్లు కాదు చెప్పాల్సింది, నీ యొక్క వాహనాలు కాదు, నిన్ను చూసి నా దేవుడు ఎంత గొప్పవాడో చూడని చెప్పాల్సింది. నీ బ్రతుకు చూపించాలి. నీవు బ్రతికి చూపించాలి. సజీవ యాగముగా దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావో, ఎలా దేవుని సన్నిధిలో నిందారహితుడువుగా ఉన్నావో చూపించాలి. అబ్రహాముని చూపించినప్పుడు నిందారహితుడువుగా ఉండి అబ్రహాం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిందకి దొరకకూడదండి. నిందారహితుడుగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు నేను ఆకాశ నక్షత్రాల వలె నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, భూమి మీద ఇసుక రేణువుల వలె. ఆ మాటే చెప్పారు. ఈ మాట తర్వాత ఆ మాట రాసి ఉంటుంది మీకు. నిందారహితుడువుగా ఉండని చెప్పిన మాట తర్వాత ఇది రాసి ఉంటుంది. ఆ నిందారహితుడువుగా ఉంటే ఇంత ఆశీర్వాదం. అబ్రహాం గారు ఎప్పుడు నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని మేడలు ఉన్నాయి, ఇంత బంగారం ఉందని చూపించుకోలేదు, కానీ నువ్వు మహారాజు అయ్యా అన్నారు వాళ్ళు. అంతే. ఇస్సాకు అక్కడ పంట వేస్తుంటే, ఇస్సాకు బావులు త్రవ్వుతుంటే, జలలు గల ఓటలు వస్తుంటే రాజొచ్చి అన్నాడు, నాయనా నీకో నమస్కారం, మీ దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు, కాబట్టి నీకు నాకు వైరం ఎందుకు, కాంప్రమైజ్ అయిపోదాం, నువ్వు అక్కడుండు నేను ఇక్కడ ఉంటాను, ఎప్పుడు నా మీదకి రాకూడదని రాసివ్వు, నేను ఎప్పుడు నీ మీదకి రాను, నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన విషయం. మన దేవుడు గొప్పవాడన్న సంగతి అవుట్వర్డ్ అపీరెన్స్తో కాదు తెచ్చేది, నీ ప్రవర్తన. నిన్ను చూసినప్పుడు భయం కలిగేది నీ డ్రెస్సింగ్తో కాదండి, నీ లోపలున్న దేవుని పవర్. ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. అది ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. నువ్వు నిందారహితుడుగా ఉండు, దేవుడు ప్రూవ్ చేసుకుంటాడు. ఇక రెండవది ప్రేమ. దేవుని మీద దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించలాగునా మీరు కూడా నన్ను ప్రేమించాలనేది ఆజ్ఞేనా కాదా? ఆజ్ఞే కదా. మరి మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ఒకసారి స్వపరిశీలన చేసుకోవాలి. మన పిల్లల కంటే, మన ఉద్యోగం కంటే, మన ఇంట్లో మరి దేనికంటే, భార్యలైతే భర్త కంటే, భర్తలైతే భార్య కంటే, అన్నిటికంటే అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అని మీకు నేను క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ నో ఉంటుంది. గ్యారంటీ. మభ్యపడద్దు, అబద్ధం ఆడద్దు, తప్పు మాట్లాడద్దు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికే అధికంగా అర్పణలు అర్పిస్తాం, దేవునికే ఎక్కువ ఖర్చు పెడతాం, దేవునికే ముందు చూస్తాం, మన సంపాదనలో దేవునికే 50% ఇస్తాం. అంతేగాని ట్రెడిషన్ కాబట్టి ఇవ్వాలి కాబట్టి నీకు మనసుంటే తెచ్చి అక్కడ 10% ఇచ్చేది ప్రేమ కాదు. అది కట్టడ. అది కట్టడ. నా దేవుడు గుడారంలో ఉండుట నాకు ఇష్టం లేదు, నేనేంటి సరంబి వేసిన గృహంలో ఈ యొక్క చందనపు మ్రానులతో చేసినటువంటి దాంట్లో ఉంటే నేను తట్టుకోలేను, నేను టాలరేట్ చేయలేను, నా దేవునికి మందిరం కావాల్సిందే అన్నాడు ఆయన. ప్రేమ. ప్రేమిస్తే ఏం చేస్తామో అందరికీ తెలుసు. పిల్లలు ఉన్నారు మనకి, ఈ పిల్లలకి ప్రేమిస్తే 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎవరికి ప్రేమిస్తే వాళ్ళకి ఏదో ఒక కోణంలో చిన్నది ఎక్కువ రాస్తారండి, ఏదో ఒక కోణంలో చిన్నది ఎక్కువ వదులుతారండి. పిల్లల్లో మాట వినే పిల్లలు ఉంటారు, లేదంటే బాగా చదువుకునే పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులకు వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అదిగో నువ్వైతే నీకు పెద్దదానికే చూస్తున్నావు కాబట్టి నేను చిన్నదానికి చూస్తాను, నీకు వేరియేషన్ అని ఇలాంటివి ప్రతి ఇంట్లో కొంచెం ఉంటాయి. కానీ ఒప్పుకోం, కానీ ఎక్కడో చిన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని యాకోబు ఏశావు పుట్టేటప్పుడు కూడా పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడనేది అక్కడే ఉంది, ఇక్కడ ఉండడంలో వ్యర్థమీ లేదు, అక్కడే ఉంది. ఎందుకయ్యా? ఎందుకు? వాళ్ళిద్దరిలో కడుపులో ఉండగానే వాళ్ళు ఏం చేశారు చెప్పు?
వాళ్ళ బుద్ధులు ఏమన్నా కడుపులో ఉండగానే నీకు చూపించారా ఏంటయ్యా? వేరియేషన్ ఏంటయ్యా? ఎందుకయ్యా దాసుడు అవుతాడు? వీడెందుకయ్యా తిరిగిపోతూ అవుతాడు? లోపలే ఉన్నారు కదా, ఇప్పుడే మ్యానుఫ్యాక్చర్ చేసేయంటే, ఎవని కరుణింతునో వానిని కరుణిస్తాను, ఎవని ఎడల కృప చూపిస్తానో వాని ఎడల కృప చూపిస్తాను, వారు నా చేతి పని నా ఇష్టం అన్నాడు దేవుడు. అర్థం చేసుకోవాలి మనం, అంతే కదా. ఆయన పరమకుమ్మరి, మనము కేవలము జిగట మన్ను. మన మీద ఆయన కనికరము దిగి వచ్చేటట్టుగా మనం ప్రార్థన చేసుకుంటే, మన ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా దేవుడు మన వైపు తిరుగుతాడు. ఇది నూతన నిబంధన. హల్లెలూయా. ఎలాంటి వారమైనా మన మీద గ్రేస్ కృమ్మరించబడుతుంది. ఎన్నిసార్లు పడిపోయినా ఆ కృప మనల్ని ఆవరిస్తుంది ఖచ్చితంగా. అందుకు ఎంత మనం ధన్యులం, అందుకు మనం ఎంతో ధన్యులం. ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని చేస్తుంది, ప్రేమ ఎప్పుడు త్యాగం చేస్తుంది. ప్రభు మనల్ని విస్తారంగా ప్రేమించాడండి, అందుకని ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాడు. నీ గాయములు మాన్పడానికి అతడు దెబ్బలు కొట్టించుకున్నాడు. నీ రోగాలు వహించడానికి ఆయన అంతా శరీరం అంతా చీల్చబడిపోయింది. నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చారు. నిన్ను ధనవంతుడిగా చేయడానికి దరిద్రుడైపోయాడు ఆయన. అసలు నీకు సమస్తము ఇవ్వడానికి సమస్తము కోల్పోయాడు. త్యాగం. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా సమస్తము త్యాగం చేసి ఆఖరికి నా ప్రాణము సహితము పెట్టుటకు నేను సిద్ధపడిపోయానని అంటే ప్రేమకి మనం ఏదైనా ఒక అర్థం చెప్పాలి అని అంటే, ప్రేమిస్తున్నారు, ప్రేమ ఉంది అనడానికి ఒక మీనింగ్ చెప్పాలి, లేకపోతే అర్థం చెప్పాలి, దానికి ఏదైనా ఇండికేటర్ ఏమైనా ఉంది అంటే ఆ ఇండికేటర్ పేరు త్యాగం. ఆ ఇండికేట్ చేసే దాని పేరు ఏం పేరు? అంతే తప్ప నేను నిన్ను ప్రేమిస్తున్నానని అసలు ఏమి వాళ్ళ యోగక్షేమాలు చూడక, వాళ్ళకి సౌఖ్యం చూడక, వారి నీడ్స్ ఏమి కూడా తీర్చక, ఏమీ చూడకుండా నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటుంటే, నువ్వంటే నాకు ఎంత ఇష్టం, ఆ మాట సరిపోద్దా? సరిపోదు. త్యాగం ఉంటుంది అన్నమాట ప్రేమలో. యాకోబు గారు ఉన్నారు. యాకోబు చాలా ప్రేమించేశాడు. ఎవరిమైనా ప్రేమిస్తాం, మరి ప్రేమ ఉండదేంటి? ప్రేమించాడు. రాహేల్నే కదా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఇంకా ఫస్ట్ లుక్లోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆయనకి బావి దగ్గరే ప్రేమించాడు. బావి దగ్గర చూడగానే ఆయనకి అట్రాక్ట్ అయిపోయింది రాహేల్ చూసినప్పుడు. ఇక చాలా ఇష్టపడిపోయి మామని అడిగాడు, నేను చేసుకుంటాను నీ కుమార్తెను, నాకు చాలా నచ్చేసింది. ముద్దు పెట్టేసుకున్నాడు. ఎంతో ఎంతో ఇష్టపడిపోయాడు. ఆ ముద్దు ఆత్మీయ ముద్దు. జాగ్రత్తగా మళ్ళీ గమనించండి, ఇది వేరేగా నేను చెప్పట్లేదు. వాళ్ళ ట్రెడిషన్ అది, వాళ్ళ ట్రెడిషన్. ఎవరైనా కలుసుకున్నప్పుడు వాళ్ళ ట్రెడిషన్ అది. వాళ్ళ బంధువులు రక్త సంబంధులు కాబట్టి వాళ్ళ ట్రెడిషన్ అది. మగవాళ్ళు కూడా మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం అనేది చూస్తాం యాకోబు దగ్గర, యోసేపు దగ్గర. ఆ మీనింగ్ అది, అదొకటి జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత అంతా ప్రేమించాడు ఆమెను. అడిగాడు మామని. అడిగితే, సరేలే అల్లుడు ఇచ్చి చేస్తానులే, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను, నువ్వు నా సొంత బంధుడివి, నా యొక్క సహోదరివి, కుమారుడివి, నీకు కాకపోతే నీకు ఎవరికి ఇస్తాను, సర్లే అంతకి నువ్వు 7 ఏళ్ళు కొలువు చేసే అన్నాడు. ఆమె నిమిత్తం 7 ఏళ్ళు కొలువు చేసేసాడు. ఆ 7 ఏళ్ళు 7 రోజుల్లో కూడా అనిపించలేదు, ప్రేమ చేసేసాడు. చక్కగా మంచి పెళ్లి రోజు వచ్చింది, పెళ్లి జరిగిపోయింది, ధూమ్ ధామ్గా చేసేసాడు మామ. పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత తెల్లారా బయటకు వచ్చి రాహేలు రా అని పిలిస్తే ఈవిడొచ్చింది. నువ్వు వచ్చావేంటి? నేను నిన్ను కాదు, సారీ, నేను రాహేల్ని పిలుస్తున్నాను అన్నాడు. నేనే నీ భార్యని అంది పొద్దున్న వచ్చి. నిన్న నువ్వు పెళ్లి చేసుకున్నది నన్నే అంది. పాపం ఆయనకి అసలు గుండెలు అవిసిపోయి, యవ్వనస్తుడు, ఉడక రక్తం దుడక రక్తం, టేబుల్ పడదొస్తాడు అక్కడ. మనమైతే ఇప్పుడు పిల్లలైతే ఏం చేస్తారు? ఎరగొట్టేసి టేబుల్. ఏం చేసావు నువ్వు నా భార్య ఏంటి? పిలువు మీ నాన్న. వెళ్ళాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మామ దగ్గరికి అడుగుతున్నాడు, ఏంటయ్యా ఈ అన్యాయం? ప్రేమ, నేను ఎవరిని ప్రేమించానో ఆ ప్రేమ ఏమైపోయింది, ఏం చేసావు నువ్వంటే, మామయ్య అంటున్నాడు, మాకు ట్రెడిషన్స్ ఉన్నాయి అయ్యా, కొంచెం పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి చేయకూడదు, అందుకే ఇచ్చి చేశానులే అన్నాడు. పోనీ రేపు ఏమన్నా ఇవిడికి ఇచ్చి చేసేస్తాడా? కాదట, మళ్ళీ 7 ఏళ్ళు ఆగు అన్నాడు. ఇంక ఎవరైనా అయితే ఏం చేస్తారో ఒకసారి చెప్పండి. ఈ రోజుల్లో నీకు ఇచ్చి పెళ్లి చేయను అని అన్నారనుకోండి, వాడు వచ్చి యాసిడ్ పట్టుకొచ్చేస్తున్నాడు, కిరోసిన్ పట్టుకొచ్చేస్తున్నాడు, పెట్రోల్ పట్టుకొచ్చేసి అయితే మీ నాన్న మీద పోసేస్తా, లేకపోతే నీ మీద పోసేస్తా కదా. ఈ పిల్లకే మనం చెప్పాం, అది వద్దమ్మా, దేవుని చిత్తం కాదు. ఇది వింటుందా? దేవుడు లేడు, ఎవరు లేరు, సేవకులు లేరు, ఇంకా పక్కకు పోండి, నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? ఆ పాస్టమ్ చెప్పినవన్నీ అయ్యాయా ఏంటి? అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు.
అవి అవ్వలేకపోవడానికి కారణం నువ్వే అనుకోవట్లేదు. నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి సేవకుల్ని కూడా తోలనాడి, వాక్యాన్ని కూడా తోలనాడి. ఏంటంటే అది లస్ట్, దానితో కూడిన ప్రేమది. లస్ట్తో కూడిన ప్రేమ, శరీరేచ్ఛలతో కూడిన ప్రేమ, బాహ్యమైన అట్రాక్షన్తో కూడిన ప్రేమ. తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. లబో దిబోమని ఏడ్చి ఆ రోజు చెప్పారు మా పాస్టర్స్, మేము వెననల్లా కొన్నాము. ఈరోజు రోడ్డు మీద నిలబడుతున్నారు ఒంటరిగా. అలా ఎంతమంది తెలుసో నాకు. ఈ యొక్క 15 ఇయర్స్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది. పేర్లు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి నేను ఇంకా మరలా నాకు ముఖం చూపించుకోవడానికి కూడా చెల్లని వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పిన తర్వాత చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని చిత్తమేం అక్కర్లేదు వీళ్ళకి. అవుట్వర్డ్ అపీరెన్స్ చాలు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అప్పుడంటే ప్రేమ వచ్చేస్తుంది అంటే వీళ్ళకి. వాడు ముక్కు పొడుగ్గా ఉంటే దీనికి ప్రేమ వచ్చేస్తుందట. అదా ప్రేమ? ఒక్కసారి ఆలోచించండి. అది ప్రేమ కాదు అది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్రేమ. ఇప్పుడు నేను యాకోబు ప్రేమ గురించి మీతో మాట్లాడుతున్నాను. రాహేలు కూడా మోసం చేసింది అక్కడ. తనకి కూడా తెలుసు అక్కతో పెళ్లి జరుగుతుందని. ఒక్క మాట చెప్పలేదు బావతో, ఒక్క మాట చెప్పలేదు. మోసం చేసింది. మామ మోసం చేశాడు. ఇంకా లేయా నిమిత్త మాతృరాలు, ఆవిడ మనం ఏం అనలేం. కాబట్టి ఇంత మోసం చేస్తావా, నువ్వు కూడా చేస్తావా, వచ్చి నీ మొహం మళ్ళీ చూడండి అన్నాడా? ఇది జరగలేదు. మామని కొట్టేయలేదు, మామని చంపేయలేదు, ఈమెను లేపుకుపోలేదు. నేను మళ్ళీ 7 సంవత్సరాలు నేను ఆగలేను. కావాలంటే పెద్దదానికి పెళ్ళి రోజు అయిపోయింది కాబట్టి రేపు చేసే నాకు అంతే, అయిపోద్ది కదా పెళ్ళి, ఇద్దరిని ఒకసారే చేసేసుకుంటానని తొందరపడలేదు. ప్రేమలో త్యాగం ఉంది. మరలా నీకేం కావాలి అని అడిగాడు మామని. మరో 7 సంవత్సరాలు కొలువు చేసేయి, జీతం లేదు అన్నాడు. సరే, ప్రేమ ఏం చేసింది? త్యాగం చేసింది 7 సంవత్సరాలు. హల్లెలూయా. 14 సంవత్సరాల త్యాగం అండి. హల్లెలూయా. ఇది నిజమైన ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వస్తామండి మనం అందరం. అది నిజమైన ప్రేమ. ఆయన నువ్వు నీ ప్రాణాల వరకు తీసుకోడు. ఇప్పుడు ప్రాణం తీసేసుకున్నాడా? ఇక్కడ దావీదు తాగేశాడా? వాళ్ళ రక్తాన్ని తాగేశాడా అండి? ఈ రాజు కంటే గొప్ప రాజు మన దేవుడు. ఈ రాజు కంటే గొప్ప రాజు మన దేవుడు. ఆయన నీ ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు. నీకు ఇచ్చేవాడే తప్ప నీ దగ్గర నుంచి బలవంతంగా ఇదిగో నాకు ఇన్ని కావాలి, అన్ని కావాలి అని అడిగేవాడు కాదు. మీకా గ్రంథంలో మంచి మాటలు ఉంటాయి. ఏమి తెచ్చి నేను స్తుతిస్తానయ్యా? 1000 కొండల మీద నుంచి పశువులు తెస్తానా? 1000 పొట్టేళ్లను తెస్తానా? వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇస్తానా? ఏమి తెచ్చి నిన్ను స్తుతించేదను? హల్లెలూయా. ఇది ఒక భక్తుడి యొక్క హార్ట్. నీవు నేను దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఎంతసేపు అవసరతలు వచ్చేసాం. అర్థమవుతుంది ఏంచి? ఈ ఏజ్ నుంచే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమిస్తే మనం పెద్ద అయిపోయాక కూడా ఆ ప్రేమ మనలో నుంచి వెళ్ళదు. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఎక్కువ ప్రేమ ఉండేది దేవుడు అంటే, చాలా ఎక్కువ ప్రేమ ఉండేది. మా ఊర్లో ఎలా ఉంటుందంటే లోదరన్ చర్చిలో కోడి గుడ్లు పెడితే ఫస్ట్ చర్చికి తీసుకెళ్ళిపోతాం మేము. అక్కడ ఇచ్చేమో, అక్కడ పాట పెడతాం అన్నమాట. మావే ఆ గుడ్లు మావే అని అక్కడే కూర్చునేదాన్ని అనమాట. అప్పుడు చిన్నపిల్లలం కదా, మరి అవి ఎంతవరకు ఆ రేట్ వచ్చి పాడాలో అంతవరకు ఓకే వెళ్ళని అని చెప్పేవారు అనమాట. అంత అయిపోయాక ఫైనల్గా అప్పుడు ఆ గుడ్డు ఒకటి 50 రూపాయలు ఎంతో అప్పుడు అయిందనుకోండి, అప్పుడు మాదే అని చెప్పి ఆ 50 రూపీస్ నా దగ్గర చాలా గ్రాండ్ గొప్ప అనమాట. మా నాన్నగారు ముందే చెప్పించారు కాబట్టి ఆ 50 రూపీస్ అక్కడ ఇచ్చేసి ఆ ఫ్రూట్సో కొబ్బరి బొండమో ఆ గుడ్లో మళ్ళీ ఇంటికి తెచ్చేయడం అనమాట. అంటే 50 రూపాయలు దేవుడికి ఇచ్చేస్తాం, మళ్ళీ అక్కడే పెట్టి అక్కడే పాడుకుని మళ్ళీ తెచ్చేసుకుంటాం అన్నమాట. మాకు సిస్టమ్ అలా ఉండేది. అలాగ నేను చిన్న చిన్న విషయాలలోనే దేవుడిని అధికంగా ప్రేమించడం అనేది ఎవరు నేర్పించలేదు నాకు, దేవుడే నేర్పించాడు. నాకు దేవుడే నేర్పించాడు. దేవుడి కోసం ఏదైనా ఖర్చు అయిపోవడానికి. కాబట్టి ఈరోజు త్యాగం అంటే దేనికోసం చేయాలి? దేవుడిని ఎలా ప్రేమించాలి? ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో అన్నీ ఉంటాయి. ఇంకా ప్రేమలో ఎంత త్యాగం! ఇంకా ఆయన 7 సంవత్సరాలు త్యాగం చేసి అప్పుడు ఆమెను ప్రేమించాడు కనుక ఆ అమ్మాయి కోసం సహించాడు, భరించాడు, కష్టపడ్డాడు, కష్టార్జితం పెట్టాడు, తన శరీర శ్రమని కూడా పెట్టాడు. సంతోషంగా ప్రేమించినటువంటి స్త్రీని పెండ్లి చేసుకున్నాడే తప్ప ఈ రోజుల్లో యవనస్తులు ప్రవర్తిస్తున్నట్లు ప్రవర్తించలేని యాకోబు అనేక మంది యవనస్తులకు మాదిరికరంగానే ఉన్నాడు. మాదిరికరమే. ఈ రోజుల్లో యవనస్తులు అసలు ఎంత దారుణంగా ఉన్నారో మనం ఎలాబరేట్ చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళని డిగ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనుషులలో ప్రేమలు చల్లారిపోయి ఎంతమంది యవనస్తులు తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారంటే
వాళ్ళ కోసం పాపం వీళ్ళు ఎలా అయిపోతున్నారంటే ఏడుస్తూనే ఉంటున్నారు తల్లిదండ్రులు. వీళ్ళు చేసిన పనుల కొరకు, వాళ్ళ ప్రేమల కొరకు, వాళ్ళ భవిష్యత్తుల కొరకు. తల్లిదండ్రులకి ఇంకా ఎదిగొచ్చిన ఆడపిల్లలు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి సుఖం లేదు. వాళ్ళ గురించినటువంటి దిగులు, బాధ, బెంగ. ఇలాంటి దినాలలో మనం ఉన్నాము. ఈ నీళ్లను బెత్లెహేము నుంచి తెమ్మని ఆయన మాట్లాడుతున్నాడు కదా. బెత్లెహేము అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి. అది మహారాజు పట్టణం కదా. యెరూషలేము మహారాజు పట్టణమే. బెత్లెహేము యేసుక్రీస్తు ప్రభువారి జన్మనిచ్చేటువంటి స్థలము. అది ప్రపంచమంతటికి కూడా మధ్య స్థలము. మన బోయజు గారి యొక్క పట్టణము, మన బోయజు గారి ఊరు, మన యేసయ్య గారు పుట్టినటువంటి స్థలము, మనకి దావీదు గారి ఊరు. ఇవన్నీ కూడా ఆ బెత్లెహేముకి ఇంపార్టెన్స్ ఉంది. మనం కూడా దేవుని సన్నిధికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి. మందిరానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి. ఏదైనా ఒకటే కాదు, ఎక్కడైనా ఒకటే కాదు. మనం ఎక్కడికి వెళుతున్నామో దానికి ఇంపార్టెన్స్, దానికి లోబడి ఉండడం, దాన్ని ప్రేమించడం. దేవుని మందిరాన్ని ప్రేమించాలి మనం. అలాంటి లక్షణాలు ఇప్పటివరకు మనలో లేవు. కేవలం ఆపద మొక్కుల వాడి దగ్గరికి వచ్చామన్నట్లుగా వస్తే కనుక మార్చుకోవాలి యాటిట్యూడ్. దేవా నీ ప్రేమను నాలో పోయ్యా అని సుశీల పాడుతుంది కదా, ఆ పాట పాడుతుంది ఏదో. నీ బాల్యము నుంచి నా హృదయం చెడ్డదేసయ్యా, నీలాగా ఉండే మనసు నాకు ఇవ్వయ్యా, నా హృదయంలో నీ ప్రేమను పొయ్యయ్యా అని పాడుతుంది. ఆ లిరిక్స్ తనకి అప్లై అవుతాయో లేవో తెలియదు. మనం వినినప్పుడు ఇలాంటి పాటలు రాసిన వాళ్ళని చూసినప్పుడు మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి అటువంటి మాటలు. ఈరోజు మంచి మెసేజ్ విన్నారని నేను అనుకుంటున్నాను. సిద్ధపాటు దినం రోజు మన రాజు కోసం మనం ఆయన ఆనందింపచేయడానికి ఏం చేయాలి? మనం అనునిత్యము ఆరాధన చేయాలి. ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడికి చాలా ఇష్టం. ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా ఆనందపడతాడు. నా కోసం ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ఆయన. అప్పుడు నేను ఉన్నానయ్యా అని చెప్తే ఆయనకు ఆనందం. విజ్ఞాపనాకర్తలు లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపోయినని ఉంటుంది. నేను ఉన్నానయ్యా అని చెప్తే ఆయనకు ఆనందం. నేను విజ్ఞాపనకర్తని యేసయ్యా, నా డ్యూటీ అది. చెప్పండి, ఏమైనా ఉన్నాయా రిక్వెస్ట్లు? చేసేస్తాను ప్రభువా. ఇదిగో మేము సంఘముగా చేసేస్తాం. మేము ప్రార్థించే సంఘము. మేమంతా ఈ స్థలములోనికి వచ్చి నీ కొరకే ఉన్నామేసయ్యా. మేము నీ కొరకే మా ప్రాణాలను పెట్టడానికి కూడా మాకు ఇష్టమే యేసయ్యా. అనేంతగా మనం ప్రభువుని ప్రేమించాలి. అలానే రెండు చంపేస్తాను అంటాడా? అదే నేర్చుకోవాలండి మనం. రెండు చంపేస్తాను అనే దేవుడు అయినా కానే కాదు. దావీదు అదే కదా చేశాడు. భలే తెచ్చారు, రేపు కూడా వెళ్ళి తిండి అని అనలేదు ఆయన. అసలు వద్దు బాబాయ్, మీ త్యాగాలు నేను భరించలేకపోతున్నాను, మీ ప్రేమను నేను భరించలేకపోతున్నాను. అనేంతగా మనం ప్రభువుని ప్రేమించే వాళ్ళగా నిసివాళ్ళు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అటువంటి దేవుని ఆత్మ మనల్ని కమ్ముకోవాలని, దేవుని కృప మన మీదకి దిగిరావాలని, ఆత్మశక్తితో మనం నింపబడాలని, మరి ఆయన కృపగల హస్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిజంగా హార్ట్ఫుల్గా ప్రార్థన చేసుకుందామా? మీకు నిజంగా ఈ వాక్యం తాకితే మీ హార్ట్ దగ్గర చేయి పెట్టుకొని, అసలు మనసు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. హార్ట్ అంటే మనసు కాదు, కానీ హార్ట్ దగ్గర చేయి పెట్టుకుందాం. మనం హార్ట్ దగ్గర చేయి పెట్టుకుందాం. దేవా, మాకు తెలియదు నాయన, మా పిల్లల్ని అయితే ప్రేమించడం మాకొచ్చు, భర్తను ప్రేమించడం మాకొచ్చు, మా తల్లిదండ్రులను ప్రేమించడం వచ్చు. వాటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉండగలం. కానీ నీవెప్పుడూ మంచివాడవే నాయన, నీవెప్పుడూ గొప్పవాడవే. మా కోసం ప్రాణం పెట్టిన వాడవి, మా కోసం రక్తం కార్చిన వాడవి, మా కోసం సమస్తము దారవోసిన వాడవి, మా కోసం అన్నీ చేసిన వాడవి. నిన్ను ప్రేమించకుండా శోధకుడు ఇన్నాళ్ళు మాకు ఒక పొరను మా కంట్లో పెట్టాడు ప్రభువా. ఈరోజు మా దేవుని యొక్క విలువ ఎరిగిన వారం మేము. మరి దేనికంటేనూ మా దేవుని మేము ప్రేమించే వారము ప్రభువా. మా దేవుడు మా నుంచి కేవలము ఏమి అడగలేదయ్యా, హృదయాన్నే అడిగాడు ఆయన. ఇక ఏమీ అడగలేదు ప్రభువా. ఆ హృదయం మా దేవునికి ఇవ్వడానికి అవసరమైన కృప ఇవ్వండి. ఆయన కొరకు కష్టపడడానికి అవసరమైన కృప ఇవ్వండి. ఆయన్ని ప్రేమించడానికి అవసరమైనటువంటి శక్తి మాకు ఇవ్వండి. ఆయన బలం మాకు ఇవ్వండి. ఆయన యొక్క శక్తి మాకు ఇవ్వండి ప్రభువా. దేవాన్ని బలమైన కార్యాలు మా పక్షముగా జరిగించమని వేడుకుంటున్నాను. ఆత్మకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. దేవా, నిన్ను ప్రేమించేటువంటి ఆ ముగ్గురు బలాఢ్యులుగా మేము ఉండాలి. మా దేవుని హృదయాన్ని ఎరిగి మేము పనిచేయాలి ప్రభా. మా దేవునికి ఇలా ఇష్టమంటా అని మా యొక్క సేవకులు చెప్పగానే మేమున్నాము అందులో అని చెప్పాలయ్యా. దేవా, అటువంటి గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించి మీరు మహిమ పొందుకోండి అయ్యా. మరి మేమే కాదు, వినుచున్న వారందరూ దేవుణ్ణి ప్రేమించడం ద్వారా వచ్చే ప్రతివిధ ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోవాలి. దేవుణ్ణి వాళ్ళు ప్రేమించగలగాలి. ఆత్మశక్తితో వాళ్ళు నింపబడాలి. దుష్టుడి యొక్క పన్నాగాలు లయపరచబడాలి. ఆత్మశక్తితో కార్యాలు జరగాలి.
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన నా ప్రియ పరలోకపు నా తండ్రి, నీ పరిశుద్ధ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ ఇదిగో నాయన ఈ వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.